హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెంపు విషయంలో ఆర్థిక శాఖ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు మరియు ఖాళీల నివేదిక 2022, 23 మొత్తం ఖర్చు వివరాలు 2022, 23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు భారీగా ఉంది. మొత్తం ఖర్చు 2,75,000 కోట్లు సుమారుగా ఉంది. కేంద్ర రెవెన్యూలో వాటా కేంద్ర ప్రభుత్వం మొత్తం రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లో ఇది 7.41% ఉంది. గమనిక గతంలో ఇది 3% లోపే ఉండేదని వాదనలు ఉన్నాయి. అయితే ఈ నివేదికలో డిఫెన్స్, సివిల్, కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ మరియు విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు ఖర్చులకు కూడా కలపడం వల్ల ఈసారి 7% పైగా కనిపిస్తోంది. కేవలం కోర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులను తీసుకుంటే ఇది తక్కువగానే ఉండవచ్చు. రెండవది ఉద్యోగుల సంఖ్య మరియు ఖాళీల వివరాలు. కేంద్ర ప్రభుత్వంలో మంజూరైన పోస్టులకు మరియు ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసమైతే ఉంది. మంజూరైన మొత్తం పోస్టులు స్ట్రెంత్ వచ్చేసి 40,40,000 మంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారు 30,62,000 మంది. మార్చి 2023 నాటికండి. వేకెన్సీస్ దాదాపుగా 9,79,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే దీని అర్థం మొత్తం మంజూరైన పోస్టులలో కేవలం 75% మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 25% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విశ్లేషణ దాదాపు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులపైన పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. 8వ వేతన సంఘం ఏర్పాటు డిమాండ్లతో పాటు ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఎన్‌సీసీపీఏ మరియు జేఎంసీ వంటి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శాఖల వారీగా ఖర్చు మరియు సిబ్బంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొత్తం ఉద్యోగులలో ఈ మేరకు 30,62,000 మంది అంటే 92% మంది కేవలం 5 ప్రధాన శాఖల్లోనే పనిచేస్తున్నారు. ఖర్చు కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. మొదటిది రైల్వే శాఖ. ఖర్చు వాటాలో 36.39% అత్యధిక సుమారుగా 1,00,000 కోట్లు రైల్వేకి. ఉద్యోగులు సుమారుగా 11,73,000 మంది. హోంశాఖ సెకండ్ ప్లేస్‌లో అండి. హోమ్ అఫైర్స్. ఈ పరిధిలో సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీ, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్‌బీ, ఎన్ఎస్‌జీ వంటి పారామిలిటరీ దళాలు, సీఏపీఎఫ్ఎస్ వస్తాయి. సో, ఖర్చులో వీరి వాటా 27.88% అంటే సుమారుగా 76,694,00,00,000 ఉద్యోగులు 9,84,000 మంది ఉద్యోగులైతే ఉన్నారు. థర్డ్ ప్లేస్‌లో డిఫెన్స్ సివిల్ ఖర్చు వాటాలో 12.15% సుమారుగా 30,960,00,00,000 ఉద్యోగులు 3,33,000 మంది. నాలుగో ప్లేస్‌లో తపాలా శాఖ ఖర్చులో వాటా 5.46% ఉద్యోగులు 1,77,000 మంది. ఇక ఐదోది రెవెన్యూ శాఖ ఉద్యోగులు 1,06,000 మంది. మిగిలిన అన్ని మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు కలిపి కేవలం 8% మంది ఉద్యోగులను మాత్రమే కలిగి ఉన్నాయి. నాలుగోది జీతభత్యాల విభజన. ప్రస్తుతం చేస్తున్న 2.75 లక్షల కోట్ల ఖర్చులో ఏది దేనికి పోతోంది? 2022, 23 గణాంకాల ప్రకారం బేసిక్ పే 60%, కరువు భత్యం 21%, ఇంటి అద్దె అలవెన్స్ 5.56% అంటే ఇక్కడ మనకు కోట్లలో చూసుకోవచ్చు. సో, అమౌంటు. ఇతర అలవెన్సెస్ 13% అంటే 50,939,00,00,000. ఇక ఐదోది గ్రూప్ వారీగా ఖాళీల వివరాలు. ఉద్యోగుల స్థాయిని బట్టి ఖాళీలు ఎలా ఉన్నాయో చూస్తే దిగువ స్థాయి. గ్రూప్ సిలోనే అత్యధిక ఖాళీలున్నాయి. గ్రూప్ ఏలో గెజిటెడ్ మంజూరైనవి 1,44,755 పోస్టులైతే పనిచేస్తున్నవారు 1,11,000 మంది. అంటే ఖాళీ పోస్టులు 32,776 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత గ్రూప్
బి. గెజిటెడ్ ఆఫీసర్స్. మంజూరైన పోస్టులు 1,18,264. పనిచేస్తున్న వారు 99,000 మంది. ఖాళీలు 18,700 ఖాళీలున్నాయి. గ్రూప్ బి నాన్ గెజిటెడ్. మంజూరైన పోస్టులు 2,96,000. ఖాళీలు ఈ మేరకు 98,941 ఖాళీలు దాదాపుగా ఉన్నాయి. ఇక గ్రూప్ సి నాన్ గెజిటెడ్ అత్యధిక ఉద్యోగులు ఉండే విభాగం. ఇక్కడ వచ్చేసి మంజూరైనవి 34,80,000. పనిచేస్తున్న వారు 26,53,000. ఖాళీలు 8,27,000 ఖాళీలు. భారీగా ఖాళీలు ఇక్కడే ఉన్నాయి. గమనిక: గత 10 ఏళ్లను పరిశీలిస్తే 2016, 17లో ఏడవ వేతన సంఘం అమలు కారణంగా ఖర్చు ఒక్కసారిగా 50,000 కోట్లు పెరిగింది. ప్రస్తుతం 10 లక్షల ఖాళీలు ఉండటం ప్రభుత్వ పనితీరుపై మరియు ఉన్న ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశము ఉంది. మరి వీరు మీ శాఖకు సంబంధించి పూర్తి వివరాలంటే, ఆ శాఖలో ఎంతమంది ఉన్నారు, జీతాల ఖర్చు ఎంత అని తెలుసుకోవాలంటే, ఈ మేరకు మనము అధికారిక వెబ్‌సైట్ 56 పేజీల నివేదికను డౌన్‌లోడ్ చేసుకొని కూడా పరిశీలించవచ్చు.